హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ర్యాష్ డ్రైవింగ్. త్రుటిలో తప్పించుకున్న కానిస్టేబుల్. యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రోడ్డుపై వేగంగా డ్రైవింగ్ చేస్తూ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై కారుతో దూసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. అప్రమత్తమైన కానిస్టేబుల్ ప్రమాదం తప్పించుకోగా అతడిని నిలదీయడంతో హీరో అక్కడి నుంచి పరారయ్యాడట. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా హీరో అయితే నిబంధనలు పాటించాల్సిన బాధ్యత లేదా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. టాలీవుడ్ సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ రాశి ఫలాలు, ఆపరేషన్ సింధూర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టీవీ, ఐపీఎల్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, జాబ్స్, ఫోటో గ్యాలరీ, ప్రభుత్వ పథకాలు వైరల్. సంక్షిప్త వార్తలు, స్పోర్ట్స్, బిజినెస్, ఎన్నికలు, ఆధ్యాత్మికం, వీడియో గ్యాలరీ, ఏది నిజం, ట్రావెల్, జోక్స్, వెబ్ స్టోరీలు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ర్యాష్ డ్రైవింగ్. త్రుటిలో తప్పించుకున్న కానిస్టేబుల్. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రోడ్డుపై వేగంగా డ్రైవింగ్ చేస్తూ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై కారుతో దూసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. అప్రమత్తమైన కానిస్టేబుల్ ప్రమాదం తప్పించుకోగా అతడిని నిలదీయడంతో హీరో అక్కడి నుంచి పరారయ్యాడట. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా హీరో అయితే నిబంధనలు పాటించాల్సిన బాధ్యత లేదా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సినిమా హీరోలు ఏది చేసినా వార్తే. ఎక్కడికెళ్లినా వేలాది మంది చుట్టుముట్టేస్తారు. వాళ్లు ఏం చెప్పినా, ఏం చేసినా సమాజంలో ఎంతో కొంత మార్పు కనిపిస్తుంది. కనీసం వాళ్లు చెప్పిన దాని గురించి కాసేపైనా ప్రజలు చర్చించుకుంటారు. అలాంటి సినీ హీరోలు బయటికి వస్తే ఎంత బాధ్యతగా ఉండాలి. కానీ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం రాంగ్ రూట్లో వెళ్లడమే కాకుండా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకెళ్లాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని అతడిని నిలదీయడంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్లోని జర్నలిస్టు కాలనీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత సినిమా హీరో అయితే మాత్రం రోడ్డుపై ఇష్టమొచ్చినట్లు కారు నడపొచ్చా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల సంగతికొస్తే ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా అల్లుడి సీనుతో ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ ఆ తర్వాత కవచం, రాక్షసుడు, జయ జానకి నాయక, సాక్ష్యం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల బ్యాడ్ టైంతో వరుస పరాజయాలు చూస్తున్నాడు. హిందీలో తీసిన ఛత్రపతి రీమేక్ డిజాస్టర్ కావడంతో సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం భైరవం సినిమాలో నటిస్తూ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. ఇందులో నారా రోహిత్, మంచు మనోజ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కనకమేడల విజయ్ డైరెక్టర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 30న విడుదల కాబోతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో ఇంకా టైసన్ నాయుడు, కిష్కింధపురి, హైందవ చిత్రాలు కూడా ఉన్నాయి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.